Hello everyone, this is Subbu. This is my new project using Moonstack rainwater harvesting అనమాట. లైక్ ఏంటంటే జస్ట్ ఒక డేటా సెట్ తీసుకొని దాని మీద ప్రొడిక్షన్ చేసుకొని వాల్యూస్ అనేది వస్తుంది. రియల్ టైమ్ వాల్యూస్ అయితే కాదు ఇవి. లైక్ మనం HTML CSS జావా స్క్రిప్ట్ ద్వారా అయితే ఇది చేయలేము అనమాట. ఈ డాష్ బోర్డ్ ఎందుకంటే ఇలా చార్ట్లు ఇవి నార్మల్ ఈ చార్ట్స్ అనేవి రావన్నమాట. ఇది బైపోలార్ చార్ట్ అనమాట. ఇలా ఈ చార్ట్స్ రావు. దీనికోసం రియాక్ట్ అండ్ చార్ట్ జేఎస్ అనేది ఉపయోగించి ఈ ఈ చార్ట్స్ అనేవి లైక్ రియల్ టైమ్ వాల్యూస్ కాకుండా నార్మల్ డేటా సెట్ నుంచి డేటా అనేది ప్రిడిక్ట్ చేసుకొని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ 5 సెకండ్స్కి ఒకసారి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటంటే లైక్ ఒక రైన్ వాటర్ హార్వెస్టింగ్ దట్ మీన్స్ రైన్ పడినప్పుడు మనకి వాటర్ వస్తాయి కదా! వాటర్ కిందకొచ్చినప్పుడు కింద ఒక టర్బైన్ ఉంటుందనమాట. లైక్ ఇది ఏందంటే మా సీనియర్స్ చేశారు ఈ ప్రాజెక్ట్. దానికి మేము జస్ట్ డాష్‌బోర్డ్ చేసాము. డేటా సెట్ తీసుకొని ప్రిడిక్ట్ చేసేలాగా. అప్పుడు వాటర్ కిందకొచ్చినప్పుడు కిందన ఒక టర్బైన్ పెడతారంట. టర్బైన్ తిరిగినప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయిద్ది. అది మనం బ్యాటరీగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ వాటర్ వచ్చినవి లైక్ ఆహ్, రైతులకి వా పొలాలకి వాటికి పంపిస్తుంటారన్నమాట. కాకపోతే బ్యాటరీ అనేది స్టోర్ చేసుకోవచ్చనమాట. అండ్ మనం ఏం చేసామంటే ఇదిగోండి ఒక డేటా సెట్ తీసుకున్నాము. ఇలా ఒక డేటా సెట్ తీసుకొని సమ్ ర్యాండమ్ వాల్యూస్ ప్రీవియస్‌ని బేస్ చేసుకొని ర్యాండమ్ వాల్యూస్ అండ్ మా సీనియర్స్ చేసిన ప్రాజెక్ట్స్‌లో వాళ్ళు ఇచ్చిన కొన్ని వాల్యూస్ బేస్ చేసుకొని డేటా ప్రిడిక్ట్ చేసామనమాట. లైక్ ఏమేమి యూజ్ చేసామంటే మనం ఎంఎల్ మ్యాట్రిక్స్ అని ఒకటి యూజ్ చేసాము. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకేదో ఒక ప్రిడిక్షన్ ఒకటి తీసుకొని ఈ వాల్యూస్ అనేవి ప్రిడిక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. ఇలా ఎవ్రీ 5 సెకండ్స్కి వాల్యూస్ ఏమి అవుతాయి. రియల్ టైమ్ వాల్యూస్ కావాలంటే లైక్ మన సెన్సార్స్ కొనుక్కొని చేసుకోవాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.